ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్కి సంబంధించి ఈరోజు కేటీఆర్ కొద్దిసేపట్లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి రానున్నారు. ఉదయం నుంచే పోలీసు బందోబస్తు అయితే ఏదైతే బీఆర్ఎస్ నేతలు బాగా వస్తున్నారన్న నేపథ్యంలో పోలీస్ బందోబస్తు అయితే ఎక్కువ పెట్టినట్టు మనకు కనబడుతుంది. చాలా వరకు కార్యకర్తలు, నాయకులు, మాజీ మంత్రులు కానీ, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఇప్పుడే సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి అయితే చేరుకుంటున్నారు. ఏదైతే రైతు సంక్షేమం సంబంధించి రేవంత్ రెడ్డి విసిన సవాల్కు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వస్తాయి చర్చిస్తానని చెప్పేసి మొన్న అయితే బహిరంగ సభలో చెప్పాడో, తర్వాత కేటీఆర్ ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి సవాల్ని మేము స్వీకరిస్తున్నాం, చర్చకు మేము రండి అని చెప్పేసి కూడా 3 రోజుల టైం కూడా ఇస్తున్నాను రేవంత్ రెడ్డికి. ఎందుకంటే ప్రిపేర్ అయి రావాల్సి ఉంటుంది. గతంలోనే మంత్రులు, గతంలో కాంగ్రెస్ లీడర్లు అసెంబ్లీకి వచ్చి మాట్లాడినంటే మేము ప్రిపేర్ అయి రాలేదు కాబట్టి ఖచ్చితంగా మేము ప్రిపేర్ కావడానికి కూడా 3 రోజులు టైం ఇస్తున్నాం అని చెప్పేసి ఈ రోజు ఏదైతే 8th సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో 11 o'clock కలుసుకుందాం అని చెప్పేసి కేటీఆర్ అయితే ఛాలెంజ్ స్వీకరించారు. దాని తర్వాత కాంగ్రెస్ లీడర్లు కూడా చాలా వరకు ప్రెస్ మీట్లు పెట్టి రేవంత్ రెడ్డి స్థాయి కేటీఆర్ కి సరిపోదు, సో మేము వస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా పెట్టారు. కేసీఆర్ వస్తేనే చర్చిస్తామని చెప్పేసి కాంగ్రెస్ లీడర్లు కూడా చెప్తున్న పరిస్థితి. మరో పక్కన బీఆర్ఎస్ లీడర్లు ఇప్పటికే కేటీఆర్ కూడా ఏదైతే ఛాలెంజ్ చేసిన రోజే ప్రెస్ మీట్లోనే నేను ఛాలెంజ్ చేసిన వెంటనే మళ్ళీ ఢిల్లీకి పోతాడని చెప్పేసి కూడా ముందే చెప్పడం జరిగింది. సో నిన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజులు ఢిల్లీ పర్యటనకు అయితే ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. సో ఈరోజు కేటీఆర్ అయితే ఇంకొద్దిసేపట్లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి రానున్నారు. పోలీసులు అయితే భారీ సంఖ్యలో, ఎందుకంటే శాంతి భద్రతల సమస్యలు ఏమన్నా తలెత్తే ఒకవేళ కాంగ్రెస్ లీడర్లు ఎవరైనా వస్తే మళ్ళీ గొడవలు జరుగుతాయి, ఘర్షణ జరుగుతాయి. ఇప్పటికే ఘర్షణ జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరికొద్దిసేపట్లో కేటీఆర్ అయితే రానున్నారు. కేటీఆర్ వచ్చి మీడియాకి ఏం మాట్లాడతారనే దానిపై ఈగర్గా వెయిట్ చేస్తుంది మీడియా కూడా. ఎందుకంటే రేవంత్ రెడ్డికి సంబంధించి ఇప్పటికే ఢిల్లీ పోయాడు కాబట్టి కాంగ్రెస్ లీడర్లు ఎవరైనా వస్తారా లేదా అని చూడాలి. మరో పక్కన కాంగ్రెస్ లీడర్లు కూడా రేవంత్ రెడ్డి స్థాయి, కేసీఆర్ స్థాయి ఒకటి, నువ్వు రేవంత్ రెడ్డి స్థాయికి సరిపోవు, మీ డాడీని అసెంబ్లీకి రమ్మని చెప్పు, అక్కడ ఇక్కడ ఎందుకని చెప్పేసి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కూడా ఇప్పటికే ఒక ప్రెస్ మీట్ అంటే ఒక నోట్ కూడా విడుదల చేయడం జరిగింది. దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రండి అని చెప్పేసి ఏదైతే 18 ఏళ్ల రేవంత్ రెడ్డి పాలనకు సంబంధించి 10 ఏళ్ల కేసీఆర్ పాలనకు సంబంధించి సంక్షేమ పథకాల గురించి ఏదైతే రేవంత్ రెడ్డి మొన్న మీటింగ్లో ఛాలెంజ్ చేశాడో, మాది రైతు ప్రభుత్వం, వచ్చిన 9,000 కోట్లు సంబంధించి రైతు బంధు ఒకటేసారి వేసామని చెప్పేసి, సో రైతులకు మేమే ఎక్కువ వేసామని చెప్పేసి బహిరంగ చర్చకు సవాల్ విసిరిన నేపథ్యంలో కేటీఆర్ కూడా అటు పార్టీ నుంచి గతంలో కూడా చాలాసార్లు కూడా హరీష్ రావు కూడా రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. బట్ కేటీఆర్ ఈసారి బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకొని డేట్ టైం కూడా ప్రెస్ క్లబ్ మేమే బుక్ చేస్తాము, టీ స్నాక్స్కి సంబంధించిన బిల్స్ కూడా మేమే పే చేస్తామని చెప్పేసి కూడా ఈరోజు అయితే 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అయితే బుక్ చేయడం జరిగింది. మరికొద్దిసేపట్లో కేటీఆర్ రానున్నాడు. కాంగ్రెస్ లీడర్లు ఎవరైనా వస్తారా, లేకపోతే కేటీఆర్ ఏదైనా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వెళ్ళిపోతాడా అనేది 2 గంటల వరకు అయితే 2 గంటల వరకు మేము వెయిట్ చేస్తామని చెప్పేసి గతంలోనే ప్రెస్ మీట్లో కేటీఆర్ చెప్పాడు. సో కాంగ్రెస్ నుంచి ఎవరైనా లీడర్లు వస్తారా లేదని చూడాలి. ఓవరాల్గా అయితే ఈ ప్రతి సవాళ్ళు చాలా హాట్గా రాజకీయాల్లో నడుస్తున్న పరిస్థితి. ఎందుకంటే మొన్ననే గతంలో ఈ సీమాంధ్ర మీడియా అని చెప్పేసి మొన్న మహా టీవీకి సంబంధించి దాడి కూడా చూసాం. మళ్ళీ నిన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఏదైతే వేమూరి రాధాకృష్ణ రాసిన తన ఆర్టికల్కి సంబంధించి కూడా దుమారం లేపాయి. సో బీఆర్ఎస్ పార్టీ కావాలనే తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొడుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే, మరో పక్కన కావాలని తెలంగాణ మీద 10 ఏళ్ల కేసీఆర్ పాలనపై సీమాంధ్ర మీడియా కుట్ర చేస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. సో ఇవన్నిటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఛాలెంజ్ కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఛాలెంజ్ను విసిరిన రేవంత్ రెడ్డి, దాన్ని స్వీకరించిన కేటీఆర్ కూడా అంతే స్పీడ్గా ప్రెస్ క్లబ్ హాల్ బుక్ చేసి మేము వెయిట్ చేస్తామని చెప్పి కూడా బీఆర్ఎస్ లీడర్లు అయితే వెయిట్ చేస్తున్నారు. చూద్దాం ఈ ఛాలెంజ్లు ఇంకా ఎంత దూరం తీసుకెళ్తాయనేది. ఇది ఓవరాల్గా రేవంత్ రెడ్డి ఛాలెంజ్కి సంబంధించిన విశ్లేషణ.